హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో రీసెంట్గానే మనకి ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో రిజల్ట్స్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. సో బోత్ ఎంపీ స్ట్రీమ్ వాళ్ళు కావచ్చు, బైపీ స్ట్రీమ్ వాళ్ళు కావచ్చు, కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మనం ఈ వీడియోలో కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, కౌన్సిలింగ్ ఏ సైడ్లో జరుగుతుంది, ఎంపీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, బైపీ స్ట్రీమ్ వాళ్ళకి ఎలా జరుగుతుంది, అలానే మరీ ముఖ్యంగా మనకి కౌన్సిలింగ్ కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి, వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేట్ చూసుకుంటే మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఎంపీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించి ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ తర్వాత బైపీ స్ట్రీమ్ వాళ్ళకి స్టార్ట్ చేస్తారనమాట. మనకి ఎంపీ స్ట్రీమ్ వాళ్ళకి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఈ కౌన్సిలింగ్ కంప్లీట్ అవ్వాలి. ప్రజెంట్ మనం చూసుకుంటే జేఈ వాళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళకి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి స్టార్ట్ చేస్తారనమాట. కాబట్టి ఎంపీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించి జూన్ ఎండింగ్లో మనం కౌన్సిలింగ్ డేట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి కౌన్సిలింగ్ వచ్చేసి ఏపీ ఎంసెట్ 2025 సైడ్లో జరుగుతుందన్నమాట. అలానే మనకి కౌన్సిలింగ్ వచ్చేసి మొత్తం 3 phases ఉంటుంది. అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లాగా ఉంటుందన్నమాట. ఒకవేళ ఫేజ్ 3లో సీట్స్ మిగిలిపోతే మనకి సపరేట్ గవర్నమెంట్ పర్మిషన్తో ఫేజ్ 4 కండక్ట్ చేస్తారు. ఓవరాల్గా చూసుకుంటే మనకి ఎంపీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్ కంప్లీట్ అవ్వాలంటే మ్యాక్సిమం మనకి 2 months టైం పడుతుంది అనమాట. అంటే ఇన్ కేసు మనకి జూన్ ఎండింగ్లో స్టార్ట్ చేస్తే మనకి ఆగస్ట్ వరకు కౌన్సిలింగ్ జరుగుతుంది. కాబట్టి మనకి కౌన్సిలింగ్ ఇంకా టైం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ మనం బైపీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించి చూసుకుందాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంపీసీ వాళ్ళకి సంబంధించి ఒకే సైడ్లో కౌన్సిలింగ్ ఉన్నట్టు బైపీసీ వాళ్ళకి ఉండదన్నమాట. అంటే ఒక్కో కోర్సుకి ఒక్కో సైడ్లో కౌన్సిలింగ్ జరుగుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకుని మనకి ఏపీ ఎంసెట్ ద్వారా 5 different కోర్సెస్ ఉంటాయి. 5 different సైడ్లో మనకి కౌన్సిలింగ్ జరుగుతుంది. మనకి ఏపీ ఎంసెట్ 2025 సైడ్లో జరిగే కౌన్సిలింగ్ ఏంటంటే బీఏ ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ అనమాట. ఓన్లీ వీటికి మాత్రమే మనకి సైడ్లో కౌన్సిలింగ్ జరుగుతుంది. రిమైనింగ్ అన్నిటి కూడా మనకి వేరు సైడ్లో కౌన్సిలింగ్ జరుగుతుంది అనమాట. ఆ సైడ్స్ ఏవేవంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బీఎస్సీ అగ్రికల్చర్, అలానే ఫుడ్ టెక్నాలజీ అనమాట. వీటికి సంబంధించి మనకి ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీ సైడ్లో జరుగుతుంది. తర్వాత బీవీఎస్ అంటే వెటర్నరీ అనిమల్ హస్బెండరీకి సంబంధించి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ సైడ్లో జరుగుతుంది. తర్వాత బీఎస్సీ హార్టికల్చర్కి సంబంధించి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ సైడ్లో జరుగుతుంది. తర్వాత బీఎస్సీ ఫిషరీస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఫిషరీ సైడ్లో జరుగుతుంది. ఇంకా ఫైనల్గా బీ ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్ సంబంధించి మనకి ఏపీ ఎంసెట్ సైడ్లో జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి బైపీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించి 5 different కోర్సెస్ ఉన్నాయి. 5 different సైడ్లో కౌన్సిలింగ్ జరుగుతుందన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ కూడా బీఎస్ నర్సింగ్ వాళ్ళకి సంబంధించి ఏపీ ఎంసెట్ ద్వారా మనకి కౌన్సిలింగ్ ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు అది రిమూవ్ చేసి బీఎస్ నర్సింగ్ వాళ్ళకి సంబంధించి సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జామ్ నేమ్ ఏంటంటే ఏపీ ఎంసెట్ 2025 అనమాట. కౌన్సిలింగ్ వచ్చేసి మనకి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి రీసెంట్ ఒక వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే బీఎస్ నర్సింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో మీరు ఆ వీడియో చూడండి. లాస్ట్ ఇయర్ వరకు మనకి బైపీసీ వాళ్ళకి సంబంధించి ఏపీ ఎంసెట్లో టోటల్ 6 కోర్సెస్ ఉండేవన్నమాట. కానీ ప్రజెంట్ మనకి బీఎస్ నర్సింగ్ రిమూవ్ చేశారు కాబట్టి ఓన్లీ 5 మాత్రమే ఉన్నాయి. ఇంకా లాస్ట్గా ఏంటంటే బీఎస్సీ పారామెడికల్ అనమాట. బీఎస్సీ పారామెడికల్కి సంబంధించి మనకి ఏపీ ఎంసెట్ అవసరం లేదు. మీకు ఇంటర్లో మంచి మార్క్స్ వచ్చింటే మీకు పారామెడికల్ సీట్ వస్తుంది అనమాట. పారామెడికల్కి సంబంధించి మనకి ఈ ఇయర్ నవంబర్లో కౌన్సిలింగ్ స్టార్ట్ చేయొచ్చు. జూలై 2nd వీక్లో అగ్రికల్చర్కి, జూలై ఎండింగ్ లేదంటే ఆగస్ట్ 1st వీక్లో వెటర్నరీకి, ఆ తర్వాత మనకి సెప్టెంబర్లో బీ ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ ఉంటుందన్నమాట. ఇంకా ఫర్దర్గా మనం కౌన్సిలింగ్కి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూసుకుందాం. సివిల్ డాక్యుమెంట్స్ బోత్ బైపీసీ వాళ్ళకి, ఎంపీసీ వాళ్ళకి యూజ్ అవుతాయన్నమాట. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఏపీ ఎంసెట్ హాల్ టికెట్, ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, మీ ఇంటర్ మార్క్స్ మెమో, ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్, ఇంటర్ టీసీ, 10th క్లాస్ మార్క్స్ మెమో, 6th to ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్, మీ ఆధార్ కార్డ్, మీ పేరెంట్స్ ఆధార్ కార్డ్, మీ ఫొటోస్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ ఇన్కమ్ సర్టిఫికేట్, మీ రేషన్ కార్డ్ అనమాట. ఈ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కరు జాగ్రత్త రెడీ చేసుకోండి. ఒకవేళ మీరు కాలేజ్ బిల్లింగ్గా తెచ్చుకున్నట్టయితే మీరు ఫాస్ట్గా వెళ్ళి తెచ్చుకోండి. మనకి ఇంకా టైం ఉంది కాబట్టి మీరు జాగ్రత్త అన్ని రెడీ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అనమాట. వీటికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.